మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 6వ తేదీ జూన్ మాసం 2024వ సంవత్సరం గురువారం దినపు ధ్యానాంశము ఆందోళనపై పోరాటము 3వ భాగము. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆత్మీయంగా ఆశీర్వదింపబడుతున్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము ప్రార్థిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. తలలు వంచండి, కండ్లు మూసుకోండి. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే నాయన. జీవాధిపతి క్రీస్తు ప్రభునందు పరసంబంధమైన భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మాకు దయచేస్తున్నారు. మీ కృప చేత మమ్మల్ని బలపరుస్తున్నారు. నా తండ్రి, మేమేమైతే ఉన్నామో అది కృపనైనా. ఇదిగో తండ్రి, మరి సమయంలో జీవార్థమైన మాటలు వినుటకు మీరు మాకు కల్పించిన శ్రేష్టమైన ధన్యతను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. వినగల చెవిని, గ్రహించగల మనసును మాకు దయచేయండి అయ్యా. ఇదిగో నైనా, వాక్యరీతిగా మా జీవితాలు కట్టబడులాగున బలమైన బండ మీద వేయబడిన పునాది వలె, అలాగే నైనా మళ్ళీ ఫలభరితమైన జీవితాలు కలిగి ఉండడానికి కృప దయచేయండి. క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి మీ కృపనిస్తున్నారు. సద్వినియోగపరుచుకునే జ్ఞానాన్ని దయచేయండి. మీ ప్రేమను, మీ సంకల్పాన్ని ఎరిగి ఉండేట కృప దయచేయండి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యమును మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ పాఠంలో ముందటి భాగాల్లో మరి ఆందోళన కలిగించేటువంటి నష్టాల గురించి, ఆందోళన అనగా ఏమిటని, ఆందోళన కలిగించే నష్టాలను గురించి 4 విషయాలు మనం చూసాం కదా. మొట్టమొదటిగా దేవునితో సహవాసాన్ని చెడగొట్టేదని, రెండవదిగా విశ్వాసం ద్వారా పొందుకోవలసిన ఆశీర్వాదాలను మనం పొందుకోకుండా ఆటంకపరిచేదని, అలాగే మరణ భయానికి సమీపం చేసేదని, 4వదిగా నిత్యరాజ్యం వైపు ఆలోచించవలసిన మన తలంపులను కేవలము భూసంబంధమైన విషయాలకే పరిమితము చేసేదని 4 విషయాలు అనగా 4 నష్టాల గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మనం ఆందోళనను ఎలా అధిగమించాలి, ఆందోళన మీద పోరాటం ఏమిటి, ఇన్ని నష్టాలు కలిగించే ఆందోళన మన జీవితంలో ఎందుకు ఉండాలి? ప్రభువారు ఆజ్ఞాపించారు, మీరు చింతించకుడి అని చాలా స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చారు. అలాగే ఎందుకు ఆజ్ఞ ఇచ్చారంటే దానివల్ల దేవుని ఆజ్ఞలు మన మేలు కొరకని. మరి ఆ విషయాలు 4 అంశాలుగా మనం చూసాం. ఈరోజు ఆందోళన అధిగమించటానికి మనం చేయవలసినటువంటి పని, దేవుని వాక్యం మనకి ఏం బోధిస్తుందనే విషయాన్ని నేను మీకు 5 అంశాలుగా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిది, దేవుని ఆజ్ఞలు. ప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞలకు లోబడాలి. ప్రియులారా, గమనించాలి. అంటే ఒత్తిడి లేకపోతే ఆందోళన అధిగమించటానికి లోకంలో చాలా రకాలైనటువంటి పరిష్కారాల గురించి మనిషి వెతుకుతూ ఉన్నాడు. కానీ వాస్తవానికి ఎక్కడ ఆ ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ ఉందో అది పరిపూర్ణమైనటువంటి పరిష్కారం. ఈరోజు లోకంలో మనిషి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రయత్నాల్లో ఒత్తిడి, దీన్ని స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే పదాన్ని ఉపయోగించారు. ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్లో మనం గత పాఠంలో మనం నేర్చుకున్నాం కదా, మనిషి ఒత్తిడిని అధిగమించటం ఎలాగనే విషయాన్ని ప్రయత్నిస్తున్నాడు. కానీ దేవుని వాక్యము అసలు ఒత్తిడే లేకుండా జీవించాలని చెప్పేదే దేవుని వాక్యం. ఇలాగ మనం చూసినప్పుడు దేవుని ఆజ్ఞకు విధేయులవుట, లోబడుట అనే అంశాన్ని చూస్తే, మనం దేవుని వాక్యాన్ని విశ్వసిస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు లోబడకపోతూ ఉంటాం. లోబడటంలో ఈ విధమైనటువంటి ఆందోళన అధిగమించటానికి దేవుడు కృపనిచ్చారు. మనం యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయుకుడి అన్నారు. ఇక్కడ ఇది మీ హృదయములను కలవరపడనీయుకుడి అనేది ఆజ్ఞ. ఆజ్ఞకు లోబడుట, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించుట అనే అంశాన్ని గనక మనం చూస్తే, ఆజ్ఞ విషయంలో దేవుడు ఎప్పుడు ప్రతి ఆజ్ఞ కూడా మన మేలు కొరకైనదని మనం చూసాం కదా. అందులో భాగంగా మనం ఒక ఉదాహరణ మనం చూస్తే, అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక బలహీనతతో బాధపడుతున్నారు. ఈ బలహీనతతో బాధపడేటప్పుడు సాధారణంగా ఆందోళన ఉండటం అనేది సర్వసాధారణమే. దేవుని యొద్ద నుంచి తనకు వచ్చిన వాక్యాన్ని మనం చూస్తే, కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 8-9 వచనాలు, అది నా యొద్ద నుండి తొలగిపోనవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణపగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహుగా అతిశయపడుచున్నాను అన్నారు. కనుక ప్రియులారా, ఇక్కడ దేవుని చిత్తంలో దేవుని ఆజ్ఞకు లోబడటం. ఇక్కడ పౌలు గారు ఆందోళన పడుతున్నారు, ప్రార్థన చేశారు.
దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటయ్యా అంటే, నా కృప నీకు చాలును అన్నారు. దేవుని కృప ఆయన లోబడ్డారు. ఆ లోబడినప్పుడు ఆయనకు చెప్తున్నారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి. ఎందుకనంటే దేవుని ఆజ్ఞకు నేను లోబడుతున్నాను. దేవుని ఆజ్ఞకు లోబడిన ప్రతిసారి కూడా నేను బలవంతుణ్ణే. అది శ్రమైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా. కొన్నిసార్లు మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దాన్ని అధిగమించటానికి, దాన్ని ప్రతిఘటించటానికి మన సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అవి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకం కావచ్చు. ఒకవేళ మనం శత్రువుతో పోరాడుతున్నాం, ఎవరైనా మనం శత్రువులుగా భావించాం, వాళ్ళతో పోరాడుతున్నప్పుడు వారి మీద దాడి చేయటానికి కానీ, వారిని తప్పించుకోవటానికి కానీ, ఏదో ఒక పని చేయటంలో తప్పు లేదు అనే అభిప్రాయం మనకు కలిగించవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమని, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థించమని, తీర్పు తీర్చే అధికారం నువ్వు తీసుకోవద్దని. మరి ఎంత కష్టపడినా నేను లోబడి ఉండటం సరైనదానంటే దేవుని ఆజ్ఞకు లోబడటమే. దేవుని ఆజ్ఞకు లోబడని ప్రతిసారి కూడా, నువ్వు ప్రతిఘటించాలన్న ప్రతిసారి కూడా నువ్వు ఆందోళనకు లోనవుతూ ఉంటావు కదా. ఒక వ్యక్తికి ఎప్పుడైతే మనం నష్టం చేయాలో, ఒక వ్యక్తిని ఎప్పుడైతే గాయపరచాలని అనుకున్నామో, ఆ ప్రయత్నంలో జరిగేది ఏమిటాయా అంటే మనం ఆందోళనకు లోనవుతాం, ఒత్తిడికి లోనవుతాం, విశ్రాంతి లేనటువంటి ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుని ఆజ్ఞకు లోబడితే ఏది జరిగినా దేవుని చిత్తమే అనేటువంటి తలంపుకు వస్తే నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు లోబడుతున్నావో దేనికైనా సిద్ధంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి నీలో ఆందోళన లేదు. ఇప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారికి ఒక బలహీనత వచ్చింది. మనం శారీరక బలహీనతగానే మనం తీసుకుందాం. శారీరక బలహీనత అనేటువంటిది దేనికి భయం చెప్పండి? శారీరక బలహీనత అనేది మరణ భయానికి సమీపం చేస్తుంది. ఉదాహరణకి మనం అనుకుందాం, ఎవరికైనా ఒక అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చినప్పుడు ఆ వ్యక్తి, అమ్మో ఈ అనారోగ్యం పెద్దదవుతుందేమో, మరింత బలహీనం అవుతానేమో, నేను మరణిస్తానేమో, ఇవన్నీ ఆందోళనలో భాగాలే. కానీ దేవుని వాక్యం అంటుంది, నా కృప నీకు చాలును అన్నప్పుడు ఇక ఆలోచించటం మానేశాడు ఆయన. ఇక ఆలోచించటం మాని ఏదైనా దేవుని చిత్తమే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుని, కనుక నేను ఆందోళన పడవలసిన పని లేదు. ఈరోజు మన జీవితాల్లో కూడా నువ్వు శత్రువుతో పోరాటమే కానీ, సమస్యలతో పోరాటమే కానీ, ఏదైనా కూడా నువ్వు పోరాడేటప్పుడు వాటిని విస్మరించకుండా వాటి విషయంలో దేవుని చిత్తానికి విరోధంగా నీ సొంత ఆలోచన నెరవేర్చాలన్న ప్రతిసారి కూడా ఆందోళన పడుతూ ఉంటాం. అంటే సమస్యల్లో బయటపడడానికి ప్రయత్నించొద్దామంటే ప్రయత్నించమని వాక్యం చెప్తుంది. అనంటే దేవుని చిత్తం కాని ప్రయత్నాలు ఆందోళనకు నడిపిస్తాయి. దేవుని చిత్తమైనటువంటి ప్రయత్నాలు, ఎందుకనంటే ఇప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారు వేదన చూసి దేవుని యొద్ద నుంచి ఒక వాక్యం వచ్చింది. ఏమని? నా కృప నీకు చాలు. ఆ పరిధిలో నువ్వు ఆలోచించు. అలా కాకుండా ఈ బలహీనత ఏమవుతుందో, ఈ రోగం ఏమవుతుందో, మరణం వస్తుందో, ఇంకొకటో ఆందోళన పడుతూ ఉంటే నీలో ఆందోళన అధికమవుతుంది, నీ మనశ్శాంతిని కోల్పోతావు. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్న ఒక వ్యక్తిని మనం తీసుకుందాం. ఆర్థిక సమస్యలు, అప్పుల పాలైపోయాడు. అప్పుల పాలైపోయినప్పుడు అతను ఏం చేయాలి అంటే ఆ సమస్య నుంచి బయటపడడానికి ఆలోచించొద్దా, పని చేయొద్దా, ప్రయత్నాలు చేయొద్దా అంటే ఖచ్చితంగా చేయాలి. వాక్యం కూడా న్యాయసమ్మతమైన మార్గంలో నువ్వు చేయాలి. ఎలా చేయాలి? నువ్వు ఆందోళన పడకుండా ప్రయత్నించాలి. చాలామంది ఆందోళనతో ఆర్థిక సమస్యలు అధిగమించడానికి ఏం చేస్తున్నారు చెప్పండి? కొంతమంది వ్యసన పరులు అయిపోతున్నారు. ఒత్తిడి తట్టుకోవటానికి మత్తు సేవించే వాళ్ళు మనం చూస్తున్నాం. అలా కాకుండా కొంతమంది ఏదైనా తప్పుదారిలోకి వెళ్ళి సమస్యను పరిష్కరించుకుందామని చూసేవాళ్ళు, కొంతమంది ప్రాణాలే తీసుకుంటే పోతుంది. ఇవన్నిట్లో ఏ మార్గము సరైనది, ఏ మార్గం దేవుని ఆజ్ఞ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. అలాగే ఇప్పుడు ఆందోళన అధిగమించడానికి దైవ చిత్తానుసారమైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి కష్టపడాలి, ప్రార్థించాలి, దేవుని మీద ఆధారపడాలి. న్యాయసమ్మతమైన మార్గంలోకి వెళ్ళినట్లయితే దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం, లోబడే గుణం ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞకు లోబడిన వ్యక్తి తప్పు చేయడు, మద్యానికి లోను కాడు, ప్రాణం మీద విసుగుపోడు. ఎందుకంటే అతడు నెమ్మది కలిగి ఉంటాడు. దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు కనుక నేను చేయగలిగిన పని నేను చేస్తున్నాను, దేవుని మీద ఆధారపడ్డట్టు. అలా కాకుండా కొంతమంది నామకార్థంగా ప్రార్థన చేస్తారు. వారి పనులు వారే, వారి ఆలోచనలు వారివే, వారి మార్గాలు వారివే. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 1వ వచనంలో ఇదే మాట అంటారు. మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుంచి కాదు కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. నరహత్య చేదురు, మచ్చరపడుదురు కానీ సంపాదించుకున్నట్లేదు. పోట్లాడుదురు, యుద్ధము చేదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకట్లేదు అన్నారు. అంటే మీలో యుద్ధాలు పోరాటాలు జరుగుతున్నాయి. మనశ్శాంతి లేని స్థితే కదా, ఆందోళనే కదా. యుద్ధాలు పోరాటాలు అనేవి ఇదే. ఈరోజు సగటు మనిషి జీవితంలో దేవుని ఆజ్ఞకు లోబడకపోవటం వలన వారు ఏం చేస్తున్నారంటే యుద్ధాలు పోరాటాలు మీలో కలుగుచున్నవి.
కనుక మీరు ఆశించినా మీకు దొరకట్లేదు. కారణం ఏమిటంటే ఆయనను అడగనందున. కనుక ప్రియులారా, మనం దేవునిని అడిగి పొందుకునే బిడ్డలను తప్పించి మనగా మన ప్రయత్నాలు చేసి దేవుని ఆజ్ఞకు దేవుని చిత్తానికి లోబడకుండా చేసే ప్రయత్నాలు ఎప్పటికీ నెమ్మది కలిగించవు. ఎందుకంటే ఆందోళన జయించాలి అంటే దేవుని ఆజ్ఞలు శ్రేష్టమైనవి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అయ్యా ఇంత ఆర్థిక సమస్యలో నేను ఇంకా ఇలా వెళితే అలాగా, నేను ఏదో ఒక అన్యాయమైన మార్గంలోకి వెళ్ళాలి అనుకుంటారు. కానీ దేవుని ఆజ్ఞకు లోబడితే నీలో నెమ్మది, నీలో ప్రశాంతత కలుగుతుంది. అలాగే దేవుని శక్తి చేత నువ్వు సమస్యలను అధిగమించగలుగుతావు. అందుకని ఆందోళన అధిగమించటానికి మనం దేవుని ఆజ్ఞకు లోబడాలనేది మొదటి ఆజ్ఞగా మనం చూస్తున్నాం. ఇక రెండవదిగా ఆందోళన జయించటంలో స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండుట. ఈ ఆందోళనను పోరాడేటటువంటి సమయంలో నీ విశ్వాసం అనేటువంటి డాలు, స్థిరమైన విశ్వాసం అనేది కలిగి ఉండటం చాలా జాగ్రత్తగా చూడాలి. ఈరోజు ఆత్మీయుల్లో ముఖ్యంగా క్రైస్తవుల్లో విశ్వాసం లేదా అంటే ఖచ్చితంగా ఉంది, అందరిలోనే విశ్వాసం ఉంది. కానీ సమస్య ఏమిటయా అంటే స్థిర విశ్వాసము లేకపోవట కదా. మనం దేవుని వాక్యంలో ప్రార్థన యందు నిలిచి ఉండుడి, విశ్వాసంలో నిలకడగా ఉండుడి. ఈ విశ్వాసం అనేది నిలకడగా ఉండకపోవటమే సర్వసాధారణమైనటువంటి సమస్య. ఈరోజు చాలా మందిలో వాక్యం చెప్పినప్పుడు వాక్యం విన్న వెంటనే చాలా ఆత్మీయంగా, బలంగా, ఉత్సాహంగా ఉంటారు. మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ చల్లారిపోతూ ఉంటారు కదా. మనకి విత్తువాని ఉపమానంలో కూడా మనం చూసినప్పుడు విత్తనం వేసినప్పుడు కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి. ఈ ముళ్ళ పొదల్లో పడినప్పుడు ఇవి చాలా వేగవంతంగా ఎదిగినాయి. కానీ అనంత కాలంలోనే ఆ ముళ్ళ కంచులు ఆ ఎదిగే చెట్లను అణిచివేశాయి, ఎదగలేకపోయినాయి. ఈరోజు సగటు ఆత్మీయ జీవితాల్లో జరిగేటువంటి సమస్య అదే కదా. ప్రతివారు వాక్యాన్ని విన్న వెంటనే చాలా ఆత్మీయంగా బలపడతారు, ఉత్సాహంగా ఉంటారు. కానీ ఆ తర్వాత ఆ విశ్వాసం అనేది లోకంలోకి వచ్చేసరికి చల్లారిపోతూ ఉంటుంది. ఇదే నీ ఆందోళన అధిగమించలేకపోవటానికి గల కారణం. ఈరోజు ఆత్మీయులుగా, దేవుని బిడ్డలుగా, వాక్యం ఎరిగిన వారుగా ఆందోళన లేని జీవితాల్లో ఉండమని వాక్యం చెప్తుంది, ప్రభువారు ఆజ్ఞాపిస్తున్నారు. కానీ ఇంకా ఆందోళన ఉందయ్యా అన్నట్లయితే స్థిర విశ్వాసము లేకపోవటమే. విశ్వాసము ఆ కాసేపు ప్రార్థన చేసుకునేటప్పుడో, లేకపోతే వాక్యం విన్నప్పుడో, లేకపోతే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడో ఆ విశ్వాసం కలిగి ఉండటం, మరలా లోకంలోకి వచ్చేసరికి విశ్వాసం చల్లారిపోవటం, ఇదే స్థిర విశ్వాసము లేకపోవటం. అయితే ఈ స్థిర విశ్వాసాన్ని గురించి మనం చూసినట్లయితే నీ జీవితంలో దేవుడు ఈ కార్యాన్ని చేయబోతున్నారు. నీ జీవితంలో ఈ కార్యము నెరవేరబోతుంది. అది ఆలస్యమైనా కావచ్చు. దీనికి ఒక మంచి ఉదాహరణ అబ్రహాము గారు స్థిర విశ్వాసము కలిగి ఉన్నారు. సాధారణంగా విశ్వాస జీవితాల్లో మనం దేవుని అడిగేటప్పుడు మనం అడిగేటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, నా జీవితంలో ఈ కార్యము నెరవేరాలి అన్నట్టయితే మొదటగా నాకు ఏదన్నా ఒక సూచన కావాలి, వెంటనే పరిష్కారం కావాలి, వెంటనే దానికి సంబంధించిన దర్శనం కావాలి, వెంటనే దానికి సంబంధించిన పని ప్రారంభమైనట్టుగా రుజువు కావాలి. ఇలా చూస్తూ ఉంటాం. వీటిని విశ్వాసం అని ఎందుకంటాం చెప్పండి? విశ్వాసం అంటే ఎదురు చూసేది, విశ్వాసం అంటే నిరీక్షించేది. అబ్రహాము గారి జీవితంలో ఏ రుజువు ఉందని ఆయన విశ్వసించారు చెప్పండి? దేవుడు అబ్రహాము గారిని పిలిచినప్పుడు వెంటనే నేను వస్తానయ్యా, నేను పిలిచిన కాడికి వస్తాను, నాకు గర్భఫలం లేదు. అప్పటికి ఆయన 75 సంవత్సరాలు వృద్ధాప్యంలో ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న ఆయన, అయ్యా నేను నువ్వు చెప్పిన పని చేయాలి అంటే నాకు గర్భఫలం ఇయ్యి, నాకు గర్భఫలం ఇస్తే అప్పుడు నేను చేస్తాను అని అన్నారే అనుకోండి, అది విశ్వాసం ఎందుకు అవుతుంది? ఆయన విశ్వాసులకు తండ్రి ఎందుకు అవుతారు? ఈ రోజుల్లో సర్వసాధారణంగా అద్భుతాల గురించి, మరి వారు అనుకున్న విషయాలు నెరవేరటం గురించి దేవుని దగ్గర అడిగేటువంటి సాధారణమైన ప్రశ్న ఇదే చాలా మందిలో. అది స్థిర విశ్వాసం అని ఖచ్చితంగా అనిపించుకోదు. స్థిర విశ్వాసం అంటే నీ జీవితంలో ఆ కార్యం లేనప్పుడు నమ్మిక కలిగి ఉండేదే విశ్వాసం కదా. ఈరోజు చాలా మంది, ఇదిగో నా జీవితంలో ఈ కార్యం జరిగితే నేను విశ్వసిస్తాను, నేను నమ్ముకుంటాను, నేను బాప్తీసం తీసుకుంటాను, విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యము స్థిర విశ్వాసము. అబ్రహాము గారి జీవితంలో తాను దేవుని యొద్ద నుంచి ఆజ్ఞ పొందుకున్న తర్వాత, వాగ్దానం పొందుకున్న తర్వాత సుమారుగా 25 సంవత్సరాలు పైగా ఆయన నిరీక్షణ కలిగి స్థిర విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆయన పిలుపుని అందుకుని బయటకు వచ్చారు కదా. సాధారణంగా మనమే అనుకుందాం, ఈనాటి మనతో చాలా మందితో పోల్చుకుంటే
నిన్ను ఇంట్లోంచి పిలుస్తున్నాను, నేను చూపించబోయే దేశానికి వెళ్ళమంటే నాకు గర్భఫలం ఇస్తే అప్పుడు నేను వెళ్తాను అంటారు. ఈ రోజుల్లో చాలామంది అంతే కదా, నేను దేవుని కోసం ఈ పని చేయాలి అని అంటే నా జీవితంలో ఇది జరిగిన రోజు అప్పుడు చేస్తాను, నా జీవితంలో ఈ కార్యం జరిగిన రోజు ఆ పని చేయగలుగుతాను. చాలా విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. మనం అబ్రహాము గారిని పోల్చుకుంటే స్థిర విశ్వాసంలో మొదటగా ఆయన గర్భఫలం లేనప్పుడు, అబ్రహామా నీ సంతాన్ని విస్తరింపు చేసేదను, రా నీ ఇంటి నుంచి బయటికి రా అన్నారు. అప్పుడు దేవుడు కార్యం చేయలేదు. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆయన తిరుగుతున్నారు, ప్రయాణిస్తున్నారు, సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా గర్భఫలం అనేది లేదు. అంటే ఆయన ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు? స్థిర విశ్వాసం. పిలిచిన నాడు ఏ విశ్వాసం కలిగి ఉన్నాడో, మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ఆఖరికి 25 ఏళ్ల తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత మరికొంతకాలానికి ఆ ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు అదే విశ్వాసము, స్థిర విశ్వాసం. అబ్రహాము గారిని విశ్వాసులకు తండ్రి అని పిలవటానికి గల కారణం ఏమిటంటే స్థిర విశ్వాసం. ఆయన బిడ్డ లేనప్పుడు విశ్వాసంతోనే ఉన్నాడు, అలాగే ఎదురు చూసే కాలంలోనూ విశ్వాసంతోనే ఉన్నాడు, మరలా అదే బిడ్డను బలిగా అర్పించడానికి తీసుకెళ్ళినప్పుడు విశ్వాసం. అంటే ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. ఈరోజు మనలో చాలామంది విశ్వాస జీవితాల్లో చేసేటువంటి సమస్య ఏమిటంటే, ఒక ప్రార్థన మొదలు పెడతారు, దేవుణ్ణి అడుగుతారు, అడిగిన తర్వాత దేవుడు ఆ కార్యాన్ని నెరవేరుస్తారని ఒక పూర్తి నమ్మకంతో ఉంటారు, సంతోషం. కానీ కొంతకాలం అయ్యాక, వారాలు గడిచాక, నెలలు గడిచాక ఇలాగా అదే మనిషిలో విశ్వాసము చల్లారిపోతూ ఉంటుంది. ప్రియులారా, ఎంత ప్రమాదకరమైన విషయం గమనించారా? విశ్వాసము చల్లారిపోవటము అనేటువంటి ప్రమాదంలో ఎలాగుందో అది స్థిర విశ్వాసం కాదు. ఈరోజు దేవుని చిత్తంలో స్థిర విశ్వాసం కలిగి ఉండాలి. ఈ స్థిర విశ్వాసాన్ని కోల్పోయే ప్రతి వ్యక్తి ఏమవుతున్నాడు? మెల్లమెల్లగా ఆందోళనలోకి వెళ్ళిపోతున్నాడు. మొదటిగా విశ్వసించిన వ్యక్తి, నమ్మిన వ్యక్తి, కార్యం జరుగుతుందని నమ్మిన వ్యక్తి కొంతకాలం అయిన తర్వాత ఆలస్యం అవుతుందంటే జరగదేమో, దేవుడి కార్యాన్ని జరగరేమో, ఆయన చిత్తం కాదేమో, ఏవేవో మనసులో పుట్టినటువంటి ఆలోచనలు. మనం అనుకున్న అబ్రహాము గారి యొక్క జీవితంలో ఆయన మొదటి సంవత్సరం ఏమనుకోవాలి, 2వ సంవత్సరం ఏమనుకోవాలి, 10 ఏళ్ళు గడిచాక ఏమనుకోవాలి, 15 ఏళ్ళు గడిచాక ఏమనుకోవాలి, ఆఖరికి 20 ఏళ్ళు గడిచిపోయినా ఏమనుకోవాలి అంటే ఆయనైతే మనసులో స్థిర విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, ఖచ్చితమైనటువంటి నమ్మకాన్నే కలిగి ఉన్నాడు ఆయన. గమనిస్తున్నారా? అంటే స్థిర విశ్వాసము అనేది ఆందోళనకు దూరం చేస్తుంది. లేదనుకుందాం, ఒకవేళ 5 సంవత్సరాలు గడిచేసరికి ఆందోళనలో స్థిర విశ్వాసం లేకపోతే అబ్రహాము గారు ఆందోళన పడిపోవచ్చు, ఇంకొక 10 ఏళ్లకి పూర్తిగా నమ్మకం చల్లారిపోవచ్చు, లేకపోతే కొంతకాలానికి ఈ వృద్ధాప్యంలో ఈయన చెప్పిన ప్రాంతాలన్నీ తిరగటం ఎందుకు, ఇక నేను ఇంటికి వెళ్ళిపోవచ్చు అనొచ్చు, లేకపోతే దేవుని మీద పోరాడొచ్చు, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఆలోచించవచ్చు. ఇవన్నీ కూడా మానవ రీతిగా ఆలోచన చేసే ఆలోచనలు. కానీ ఆయన ఆత్మీయుడు గనక, దేవుని జ్ఞానం కలిగిన వాడు గనక స్థిర విశ్వాసము అంటే ఆయన ఖచ్చితంగా ఈ కార్యాన్ని జరిగిస్తారు. కనుక నేను ఆందోళన పడవలసిన విషయం లేదు. అయ్యా మీ వయసు అయిపోతుంది, ఇంకెప్పుడు కంగారు లేదా మీకు? లేదు. స్థిర విశ్వాసం చేసే పని ఏమిటంటే, ఆయన ఆజ్ఞ ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు గనక నా వయసు అవుతుందా, నాకు వృద్ధాప్యం వస్తుందా, సాధ్యమా అసాధ్యమా, లోకంలో ఉండేటువంటి లెక్కలు ఆయన దగ్గర లేవు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడ్డారు గనక మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని నమ్మారు. కనుక ఈరోజు లోకంలో నీకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొన్ని కారణాలు, లోకరీతిగా కారణాలు వెతకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదిగో నువ్వు చేయగలుగుతావా, నీ ఆరోగ్యం సహకరిస్తుందా, నీ బంధువులు, నీ కుటుంబీకులు సహకరిస్తారా, ఇలా ఎన్నో మానవ మాత్రమైనటువంటి లెక్కలు ఇవి. ఈ లెక్కల్లోకి వెళ్ళిన ప్రతిసారి కూడా మనిషి ఆందోళనకు లోనవటం, ఆందోళన నుంచి మనిషి విశ్వాసం దూరం అయిపోతున్నాడు. స్థిర విశ్వాసం లేకపోవటం వల్ల మనం పొందుకోలేకపోతున్నాం. అందుకే ఇందాక మనం యాకోబు పత్రికలో చూసాం, మీలో యుద్ధములు, పోరాటాలు జరుగుతున్నాయి కానీ మీరు అడగనందున పొందుకోలేకపోతున్నారు. ఎందుకు ఈ పోరాటం, ఎందుకు ఈ యుద్ధం అంటే అదే ఆందోళనలో హృదయంలో జరిగేటువంటి మార్పులు, ఆందోళన, వీటినే యుద్ధము అన్నారు యాకోబు గారు. ఈ స్థిర విశ్వాసం అనేదే భయాన్ని దూరం చేసేది కదా. మనం స్థిర విశ్వాసంలో కలిగి ఉన్నప్పుడే భయం తొలగిపోవాలి. ఇక భయంతో జీవించే వారి దగ్గర విశ్వాసం ఏముంది? కీర్తనకారుడు ఒక చక్కని ప్రార్థన, 56వ సంకీర్తన 3-4 చరణాల్లో చక్కని మాట అంటారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఎంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు అన్నారు. ఎంత చక్కని మాట చూసారా? నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఆశ్రయించుచున్నాను. ప్రియులారా గమనించండి, ఆందోళన అనేటువంటిది కలిగిన నాడు భక్తుడు అంటున్నారు దేవుని ఆశ్రయిస్తున్నాడట. ఈరోజు ఆందోళనలో లోకాన్ని ఆశ్రయించే వాళ్ళు చూస్తున్నాం, ఆందోళనలో పాపంలో లొంగిపోయే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యపు స్పష్టత ఏమిటయ్యా అన్నట్లయితే,
దేవుని చిత్తానికి లోబడిన వారుగా మనం ఎప్పుడైతే ఉన్నామో భయము తొలగించబడుతుంది. అందుకే అంటున్నారు, ఆ దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇదే స్థిర విశ్వాసం. ఆయన యందు నమ్మిక ఉంచితే నేను భయపడను. శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? ఈరోజు శరీరదారుల గురించి భయపడే వాళ్ళు ఎంతమంది లేని చెప్పండి. భయం, ఆందోళన, శత్రువు గురించి, అపవాది గురించి, మరొక దాని గురించి. కానీ ఇదిగో శరీరదారులు నన్ను ఏం చేయగలరు? స్థిర విశ్వాసం. శత్రువు దండెత్తి వచ్చినా 10,000 మంది వచ్చినా నేను భయపడను అంటున్నాడు కీర్తనాకారుడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, స్థిర విశ్వాసము ఆందోళన తొలగించేది. స్థిర విశ్వాసం గుండా నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు మానవ జీవితంలో ఒకవేళ భయము, ఆందోళన, సమస్యలు గుండా వెళ్ళొచ్చు. కానీ పరిస్థితులు మారుతున్నాయి, కానీ నీ హృదయపు స్థితి మారట్లేదు. కారణం ఏమిటో తెలుసా? నీ హృదయము స్థిర విశ్వాసంలో ఉంది కనుక సమస్యలకు భయపడే వ్యక్తివి కాదు. కనుక దేవుని చిత్తంలో స్థిర విశ్వాసం అనగా మాట ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, ఆయన కార్యము జరిగిస్తారు, ఆయన చేతిలో నేను ఉన్నాను అని కనుక నువ్వు అనుకున్నట్లయితే స్థిర విశ్వాసాన్ని కలిగి ఉంటావు. కనుక దేవుని బిడ్డ, ఈరోజు మరి దేవుని యొక్క చిత్తంలో వాగ్దానాన్ని పొందుకున్నాం. ఆయన కృపను బట్టి బలమైనటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని దేవుని ఆజ్ఞకు లోబడదాం. స్థిర విశ్వాసాన్ని కలిగి ఆందోళన చేయిందాం. వాక్యాన్ని శ్రద్ధగా విన్న మీకు ప్రత్యేక వందనాలు. విన్నటువంటి వాక్యాన్ని సువార్తలో భాగంగా అనేకులతో పంచుకోమని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మరి మీ కొరకు, మీ కుటుంబం, మీ బిడ్డలు, మీ ఆత్మీయ జీవితాల కొరకు అనునిత్యం ప్రార్థిస్తున్నాం. ఈ సందేశాన్ని అనేక మందికి పంచి భాగస్థులు అవ్వండి. మరి రేపటి దినం ఈ యొక్క అంశాన్ని కొనసాగిందాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి. అవునాయన, మేము నాయన మరి ఆందోళన జయించాలి అంటే మీ చిత్తానికి, మీ వాక్యానికి లోబడాలి. అలాగే నాయన స్థిర విశ్వాసాన్ని కలిగి ఉండాలని మాకు నేర్పించారు. అవునాయన, స్థిర విశ్వాసం లేకపోవటం వల్ల మా జీవితంలో అనేకమైన సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగి ఉంటున్నాం. అధిగమించడానికి కృప దయచేయండి. విన్న వాక్యాన్ని మా హృదయంలో స్థిరపరచండి. గొప్ప దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా గైకొని జీవించడానికి కృప దయచేయండి. ఆత్మీయ లోతుల్లోనికి నడిపిస్తున్నారు. ఇక మమ్మల్ని బలపరచండి. ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.